9 సంవత్సరాల నిరీక్షణకు తెరపడింది. పలు రేషన్ కార్డుల్లో తల్లిదండ్రులతో పాటు పిల్లల పేర్లు చేరుతూ ఉన్నాయి. పుట్టింటి కార్డుల్లో తొలగించిన మహిళల పేర్లు అత్తారింటి కార్డుల్లో నమోదవుతూ ఉన్నాయి. ఇప్పటికే ఉన్న రేషన్ కార్డుల్లో అర్హులైన కుటుంబ సభ్యుల పేర్లను చేర్చే ప్రక్రియను పౌర సరఫరాల శాఖ ప్రారంభించింది. మొత్తం 12.07 లక్షల కుటుంబాల నుంచి దరఖాస్తులు రాగా 6.70 లక్షల కుటుంబాలు అర్హమైనవిగా ప్రాథమికంగా గుర్తించినట్లు సమాచారం. కొత్తగా 18.01 లక్షల మంది పేర్లు చేర్చాలని వినతులు రాగా వారిలో 11.50 లక్షల మందిని ప్రాథమికంగా అర్హులుగా గుర్తించారు. ఫిబ్రవరి తొలి వారంలో ఆఖరు వరకు 1.3 లక్షల మంది రేషన్ కార్డుల్లో కొత్త లబ్ధిదారులను గుర్తించారు. 1,02,688 కార్డుల్లో వీరి పేర్లను అయితే చేర్చారు. మిగిలిన అర్హుల వివరాలను మళ్లీ పరిశీలిస్తున్నట్లు తెలిపింది. కొన్ని కుటుంబాల్లో రేషన్ కార్డులో తల్లిదండ్రుల పేర్లే ఉండి పిల్లల పేర్లు లేకపోవడంతో ఇన్నాళ్ళు వారికి రేషన్ సరఫరా జరగలేదు. అనారోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చేరిన రేషన్ కార్డులో పేరు లేకపోవడంతో ఆరోగ్యశ్రీ పథకము అందడం లేదు. అర్హత ఉన్నప్పటికీ రేషన్ కార్డుల్లో పేర్లు లేని వారు రాష్ట్రంలో లక్షల సంఖ్యలో ఉన్నారు. పాత కార్డుల్లో అదనంగా కుటుంబ సభ్యుల పేర్లను చివరిసారిగా 2016లో చేర్చారు. ఆ తర్వాత మీ సేవ ద్వారా దరఖాస్తులు స్వీకరించినప్పటికీ గత ప్రభుత్వం అనుమతించకపోవడంతో ఇన్నేళ్లుగా వాటిని పరిశీలించలేదు. కుటుంబ సభ్యుల పేర్లు చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకోవడంతో అర్హులకు ప్రయోజనం కలుగుతోంది. ఒక్కో కుటుంబంలో 2-3 పేర్లను చేర్చాలని దరఖాస్తులు అయితే అందుతూ ఉన్నాయి. అయితే కొత్తగా చేర్చిన లబ్ధిదారుల సంఖ్యను పరిశీలిస్తే ప్రస్తుతానికి సగటున ఒక్కొక్కరినే లబ్ధిదారులుగా చేర్చినట్లు తెలుస్తోంది. అదనంగా 1.03 లక్షల మందికి రేషన్ ఇవ్వడం వల్ల ప్రభుత్వంపై ఏడాదికి 31 కోట్ల రూపాయల భారం పడుతుందని పౌర సరఫరాల శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. 1.03 లక్షల మందికి ఒక్కొక్కరికి 6 కిలోల బియ్యం పంపిణీ ఇప్పటికే ప్రారంభమైంది. కార్డుల్లో కుటుంబ సభ్యుల పేర్లు చేర్చాలని వచ్చిన దరఖాస్తులు 12,07,895. ఈ దరఖాస్తుల్లో కుటుంబ సభ్యుల సంఖ్య 18,10,33. పాత రేషన్ కార్డుల్లో కొత్తగా చేర్చిన లబ్ధిదారుల సంఖ్య 1,03,674. కొత్తగా లబ్ధిదారులు చేరిన కుటుంబాల సంఖ్య 1,02,688గా నమోదై ఉంది. ఈ విధంగా ఎప్పటి నుంచో రేషన్ కార్డులో పిల్లల పేర్లు చేర్చాలని ఎదురు చూస్తూ ఉన్న వారికి తెలంగాణ ప్రభుత్వం మీ సేవా కేంద్రాల ద్వారా మనకైతే అవకాశం కల్పిస్తుంది. ఈ మీ సేవలో దరఖాస్తులను 2 రకాలుగా పరిశీలిస్తూ ఉన్నారండి. దరఖాస్తుల్ని 2 రకాలుగా పరిశీలిస్తున్నట్లు పౌర సరఫరాల శాఖ వర్గాలు సమాచారాన్ని తెలియజేస్తూ ఉన్నాయి. తొలుత దరఖాస్తుల్లోని ఆధార్ సంఖ్య సరిగా ఉందా లేదా అన్నది చూస్తూ ఉన్నారు. ఆ తర్వాత ఆయా పేర్లు ఇంకెక్కడైనా రేషన్ కార్డులో ఉన్నాయా అని ప్రత్యేక సాఫ్ట్వేర్ ద్వారా పరిశీలిస్తూ ఉన్నారు. ఎక్కడైనా రేషన్ కార్డులో ఉన్నట్లయితే అలాంటి దరఖాస్తులను తిరస్కరిస్తూ ఎక్కడ రేషన్ కార్డులో పేరు లేకుండా ఈ రేషన్ కార్డులో పేర్ల నమోదు కోసం దరఖాస్తు చేసుకుని ఉంటే వాటిని మాత్రం యాక్సెప్ట్ చేసి రేషన్ కార్డులో పేర్లను అయితే చేరుస్తూ ఉన్నారు. కనుక ఎవరైనా కొత్త రేషన్ కార్డు కోసం రేషన్ కార్డులో పిల్లల పేర్లను చేర్చడం కోసం లేదా పెళ్లి ఒక చోటు నుంచి మరో చోటికి మహిళ మారుతుంది కాబట్టి అత్తగారింటి రేషన్ కార్డులో పేరు మార్చుకోవాలి అనుకుంటే ఇదే సరైన సమయం.